రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గులో వేంచేసి ఉన్న శ్రీ గంగ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానం భక్త కోటికి ఇలవేల్పుగా మారింది. శ్రీ గంగ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతున్నాయి. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభూతో వెలసిన దేవుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా మారడం జరిగింది. శ్రీ గంగ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతున్నాయి. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభూతో వెలసిన దేవుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా మారడం జరిగింది. మొత్తం 5 దేవతా మూర్తుల దర్శనం ఇక్కడ కలుగుతుంది. ఆలయాన్ని శ్యామరావు నిర్మించడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే ఆలయం ప్రజల సహకారంతో కూడా దినదిన ప్రవర్తమానంగా మారింది అనడం అతిశయోక్తి కాదు. సమీప భవిష్యత్తులో వైద్య పాఠశాల కోసం కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న పాలకవర్గం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. సాంప్రదాయబద్ధంగా నిత్యం పూజలు జరుగుతాయని, ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగిందని కూడా దేవాలయ పూజారి పాలకుర్తి రాంభద్రనాథ్ శర్మ తెలియజేశారు. దసరా ఉత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. అమ్మవారి దివ్య అలంకారంలో కనకదుర్గమ్మ 11 రోజులు 11 అలంకారంలో ఉన్నాయని బద్రీనాథ్ శర్మ తెలిపారు. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి, శ్రీ గాయత్రి దేవి, శ్రీ అన్నపూర్ణాదేవి, శ్రీ కాత్యాయని దేవి, శ్రీ మహాలక్ష్మి దేవి, శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి, శ్రీ మహాచండీ దేవి, శ్రీ సరస్వతి దేవి, శ్రీ దుర్గాదేవి, శ్రీ మహిషాసుర మర్దిని, శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారాలలో అమ్మవారు దర్శనమివ్వడం జరుగుతోంది. నాదర్గులోని శ్రీ గంగ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానంకు సంబంధించిన ఇతర వివరాల కోసం బద్రీనాథ్ శర్మ ఫోన్ నెంబర్ 9246241675 మరియు శివలింగం 9346573810 నెంబర్లకు సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల నాదర్గూల్ శ్రీ గంగా పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఉన్నాము. దసరా ఉత్సవాలు ఈ టెంపుల్లో కూడా అత్యంత ప్రాచీనమైన ఈ టెంపుల్లో కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎంతో చరిత్ర ఉన్న ఈ టెంపుల్లో శ్యామరావు ఆధ్వర్యంలో లింగం చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ టెంపుల్ పుట్టుక కానీ లేకపోతే దసరా ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ మనకు ప్రధాన అర్చకులు ఉన్నారు. చెప్పండి. ఈ ఈ దేవాలయం చాలా పురాతనమైనది. మనం చెప్పుకోవడానికి కూడా 200-300 ఏళ్ళ కిందగా అని కూడా చెప్పలేము. అంతకంటే చాలా పాతది. కానీ దీన్ని మళ్ళా పునరుద్ధరణ చేసేది దీన్ని ఒక 24 ఏళ్ళ కింద. అయితే దీంట్లో స్వయంభూ ఆంజనేయ స్వామి కూడా ఆయన కూడా చాలా పురాతనమైన గుడి. ఈ ఆలయానికి ఆలయ ధర్మాధికారి వాళ్ళదే ఈ ప్లేసు, వాళ్ళే ఈ గుడిని అంతా నిర్మించారు. ఇక్కడ ఏమైనా ప్రధానంగా శివ పంచాయతీ దేవతలు ఉంటారు. ఈ పంచాయతీలో శివుడు, విష్ణుమూర్తి, సూర్యుడు, గణపతి, శివ పంచాయతీ చాలా చాలా పురాతనమైనది. అంటే ఇక్కడ ఇంకా మనం ప్రత్యేకతలు ఏం చెప్పుకోవచ్చు ఈ టెంపుల్ గురించి? పూజలు కావచ్చు. ప్రత్యేకతలు అంటే ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్. ఈ చుట్టుపక్కల మొత్తం నాదర్గుల్ కానీ, బడంగ్పేట కానీ, మన ఆదివట్ల, రాగన్నగూడ, తిమ్మలగూడ ఈ చుట్టుపక్కల కూడా ఇది చాలా ప్రసిద్ధి చెందిన గుడి. ఈ ఆలయానికి ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుతారు. ఒక 5 వారాలు కంటిన్యూగా వస్తే వాళ్ళ కోరికలను తప్పకుండా నెరవేరుతాయి. పరమేశ్వరుడు దయ వల్ల. ఇక్కడ ఇంకేమి అంటే ప్రత్యేకంగా ఏ పండుగలు ఎక్కువ చేస్తారు? ఇక్కడ బాగా మన దసరా నవరాత్రాలు కార్తీక మాసము చాలా వైభవోపేతంగా చేస్తాం. మేము ఇక్కడ జ్వాలా తోరణం అని ఒక కార్యక్రమం ఉంటుంది. కార్తీక మాసం పౌర్ణమి గారు జ్వాలా తోరణం కార్యక్రమం చేస్తాం. శివరాత్రి నాడు మాత్రం చుట్టుపక్కల గ్రామాల శివుని దర్శించుకోవడానికి వస్తాం. అంటే ఇక్కడ ఈ ఆలయం సంబంధించి దాదాపు మనం ఎన్ని వందల సంవత్సరాలు చెప్పుకోవచ్చు? 200 పైన చేశాం. 200 పైన మనకు తెలిసింది. అది ఇంకా మనకు తెలియదు ఎంత పాతదో తెలియదు. అంటే ఇక్కడ మనకి టెంపుల్ ఇట్లా అంత స్థలం ఎట్లా? ఈ టెంపుల్ స్థలం అంతా కూడా మన స్వామి గారు ఉన్నారు. స్థలం మారిదే
ఈ గుడి ఈ దేవాలయాన్ని కూడా వారే నిర్మించారు. అంటే చందాలు చందాలు గట్రా ఏం చేయలేదు, చందాలు ఏం చేయలేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఊరు వారు పునర్నిర్మాణం కోసం కొన్ని పనులు చేపట్టినప్పుడు వాటి కోసం కొంతమంది దాతలు ముందుకొచ్చి వాళ్ళు కూడా వాళ్ళకు తోచినంత సహాయం చేసి దీన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. ఈ పురాతనమైనటువంటి దేవస్థానాన్ని మళ్ళీ పునరుద్ధరించి కొంచెం అంగరంగ వైభవంగా చేయాలనుకున్నారు. వచ్చారు దాతలు చాలామంది ముందుకు వచ్చారు. ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ నాదర్గుల్ ప్రజలు ముఖ్యంగా చెప్పుకోవచ్చు, చుట్టూ కాలనీవాసులు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ టెంపుల్ని భవిష్యత్తులో విస్తరించే ప్రపోజల్ ఏమన్నా ఉంది. ఈ పక్కకు జాగా ఉంది కదా, అక్కడ మన వేద పాఠశాల పెడతామన్నది. మన అరుణాచలంలో ఉన్నటువంటి అలా అరుణాచల ప్రసిద్ధిగాంచినటువంటి వేద పండితులతోటి ఇక్కడ ఒక వేద పాఠశాల నిర్మించాలని అనుకుంటున్నారు. అది ముందుకు సాగాలని మేము కూడా భగవంతుని ఇక్కడ స్థలము పూర్తి స్థలం 600 గజాలు. ఇంకా కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. ఇంకా అంటే ఇప్పుడు ఇక్కడ దసరా ఉత్సవాలు ఏ విధంగా ఉన్నాయి? దసరా నవరాత్రి ఉత్సవాలు వచ్చేసి అమ్మవారి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు హోమం జరుగుతుంది. ఇక్కడ భక్తులు కూడా ఇక్కడ మాలాధరణ చేసుకున్న భక్తులు దాదాపు 30 నుండి 35 మంది వరకు ఉన్నారు. కాలనీవాసులు కానివ్వండి, గ్రామస్తులు కానివ్వండి, పెద్ద సంఖ్యలో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు వచ్చి వాళ్ళు కుంకుమార్చనలో పాల్గొంటున్నారు. ఉదయం అలాగే సాయంత్రం కూడా వస్తున్నారు. సాయంత్రం ఉదయం కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం కుంకుమార్చన అవుతుంది. ప్రతి పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తాం. ప్రతి అమావాస్య నాడు చండీ హోమం మరియు అన్నదానం కార్యక్రమం. అన్నదానం ప్రతి నెలలో 2 సార్లు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. పౌర్ణమికి అమావాస్య. మీరు అందులో చెప్పండి. ఇక్కడ ఈ టెంపుల్కి జనరల్గా మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఈ టెంపుల్కి ఇక్కడ మేము చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ పక్కనే ఉన్నాము. ఇది చాలా పురాతనమైంది. అయితే ఇక్కడ 3-4 ఇయర్స్ నుంచి చాలా బాగా నవరాత్రి జరుగుతుంది. 3 ఏళ్ళ నుంచి ఇయర్ మాత్రం జనాలు పెరగడం చాలా బాగుంది. మెయిన్ టెంపుల్ మాత్రం చాలా విశాలంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. భక్తులు చాలా వెళ్తున్నాయి. కాకపోతే నవరాత్రులు 9 రోజులు ఇక్కడ బతుకమ్మలు ఆడుతాము, దాండియా బాగా ఆడతాము. ప్లస్ ఇక్కడ కార్తీక మాసం చాలా బాగుంటుంది. కార్తీక పౌర్ణమి రోజు స్పెషల్గా జ్వాలా తోరణం అనేటువంటి ఏర్పాటు చేస్తాము. కాలనీ నుంచి దగ్గర ఒక 3-4 వేల జనాలు వస్తారు. ఆ రోజు శివ కళ్యాణం చేస్తాము. శివ కళ్యాణానికి చుట్టుపక్కల నుంచి ఒక 15,000 మంది వరకు కూడా వస్తారు. ఇక దీనికి దాతలు అంటే మేము ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తే ఇస్తారు దాతలు. గుడి కట్టడానికి అయితే ఎవ్వరు ఇవ్వలేదు, గుడి వాళ్ళే కట్టుకున్నారు. గుడి కట్టడానికి దాతలు లేరు. కాకపోతే మేము శివ కళ్యాణము ఇలాంటి కార్తీక మాసంలో వేసే ప్రోగ్రామ్స్కి మాత్రం డొనేట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, ధన్యవాదాలు. చెప్తాను. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్? మేము 4 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఈడికి వచ్చిపోయినాక మంచిగా ఉంది, ఆరోగ్యంగా ఉంటున్నాము. మొక్కులన్నీ మంచిగా అనిపిస్తుంది. వచ్చిపోయినాక కూడా ప్రశాంతంగా బాగుంటుంది, ఆరోగ్యంగా కూడా మంచిగా ఉంటుంది. ధన్యవాదాలు. నా పేరు చంద్రశేఖర్. చెప్పండి చంద్రశేఖర్ గారు, ఈ టెంపుల్ మీరు చిన్నప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా, అప్పటికిప్పటికి ఏం తేడా? చాలా మార్పు జరిగిందండి. పవర్ ఉన్న టెంపుల్ కాబట్టి గ్రామాలు కానీ శివలింగాన్ని దర్శించుకొని వాళ్ళకు మొక్కులు తీర్చుకుంటారు. యథావిధిగా ప్రతి సంవత్సరం శివరాత్రి కానీ, కార్తీక మాసం కానీ, శ్రావణ మాసం కానీ, ఇతరితర కార్యక్రమాలు, వినాయక చవితి, అన్ని విషయాలు రంగారంగా ప్రధానంగా మన పూజారులు కావచ్చు, ఈ గుడి కట్టిన దాదాపు మన రాఘవరావు పంతులు గారు, వాళ్ళ కుమారుడైన హనుమంతరావు గారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు. వాళ్ళ కుమారుడు ప్రస్తుతానికి శ్యామ్ పంతులు గారు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ప్రస్తుతానికి అందుబాటులో లేరు. ఈ యొక్క కార్యక్రమాన్ని మన పూజారి కానీ, ఇతర కార్యకర్తలు కానీ విపరీతంగా
వాళ్ళకి తోచిన విధంగా ఏ రకంగా ఆ రకంగా శిలానాథుడు కావచ్చు అన్ని రకాలుగా వైభవంగా జరుపుతున్నారు. అందరి యొక్క కరుణ కటాక్షాలు ఉన్నాయి. ఇంకా కూడా రాబోయే కాలంలో కూడా ఇంకా విశేష కార్యక్రమం జరుగుతూ భావిస్తాం. ధన్యవాదాలు.